ఒక తెలుగు నాటకాన్ని బ్యాన్ చేసింది. ఆ నాటకమే మన గుంటూరు జిల్లా వాడికి. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, యాసలెందు నీ ఆభరణం, నమ్మ భాషే నీ స్మరణం. తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా, తెలుగోడివిరా, తెలుగోడివిరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కేంద్ర మంత్రి, మా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెస్సాని చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గోదావరి కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి. కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి. అమెరికా అధ్యక్షుడి యొక్క కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి. అమెరికా అధ్యక్షుడి యొక్క భుజం మీద తెలుగువాడిని నాగల్ని పెట్టిన మహానీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గజల్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ దివ్యశ్రీ నందమూరి తారక రామారావు వేదికపై తెలుగు జాతి, తెలుగు స్ఫూర్తి, మన తెలుగు జాతి స్వాభిమాన సంతకం మన నందమూరి తారక రామారావు. వారి వేదిక పైన తెలుగు జాతి ఒక అనురాగ సంగమంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది తెలుగు వారి యొక్క సంగమం, ఎన్నో 42 దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగువారి సంగమం. ఇది తెలుగువారి సంగమం, తెలుగువారి యొక్క స్వాభిమానం. శ్రీ నందమూరి తారక రామారావు గారి సంతకమే ఇవాళ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను మీ అందరికీ మనవి చేస్తున్నా. వేదిక మీదకి విచ్చేసినటువంటి అమరావతి రూపశిల్పి, సమదర్శన మూర్తి, స్థితప్రజ్ఞ స్థితపరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారిని సభక్తికంగా ఆహ్వానిస్తున్నా. అలాగే మన తెలుగు జాతి ముద్దు బిడ్డ మహారాజా పూసపాటి వారి వంశస్థులు, గజపతుల వంశస్థులు, గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి, మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేంద్ర మంత్రి వర్యులు, శాసన సభాధిపతి శ్రీ అయ్యన్నపాత్రుడి గారికి, వేదికను అలంకరించినటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మా మేయర్ గారు రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, మన తెలుగు తల్లి, మన భాషామ తల్లి, మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తెలుగు తెలుగు తెలుగు, తెలుగు వారందరూ ఒక్కటే. ఏ సమావేశం జరిగినా, ఏం జరిగినా అది తెలుగు వారి యొక్క ఆత్మ నివేదనగా ఉండాలి అని.
జస్టిస్ బులుసు వెంకటేశ్వర గారికి స్వాగతం. వారికి స్వాగతం పలుకుతూ వారు కోరుకునేటట్టుగా తెలుగు జాతి ఎప్పుడూ కూడా మమేకమై ఉండాలి, ఒకే భావనతో ఉండాలి, తెలుగు భాషే మన ఆత్మగా జీవించాలన్న వారి ఆశ. ఆ ఆశని, ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మన తెలుగు తల్లికి, మన నందమూరి తారక రామారావు గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి స్ఫూర్తిని తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారిని, ఇతర పెద్దల్ని సభక్తికంగా ఆహ్వానిస్తున్నాను పుష్పాంజలి ఘటించడానికి. అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీదయ్యరా, పుణ్యమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీదయ్యరా. ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, యాసలెన్నో నీ ఆభరణం, అమ్మ భాషే నీ స్మరణం. తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా, తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష లేదయ్యరా. గోదావరి కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి. కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి.